అందరు హీరోలాగా డాప్ చేయడు. మహేష్ బాబు ఒకటి, ప్రభాస్ ఒకళ్ళు. రాజమౌళితో కాంబినేషన్లో మూవీ వస్తుంది కదా, యా ఆ మూవీ మీద నీ అభిప్రాయం ఏంటి? హిట్ అయిపోయింది సినిమా, అది బాగుంది చాలా. యానిమల్ ఇష్టం కదా, యానిమల్ సినిమా బాగుంది. కంప్లీట్లీ ఏంటండి మహేష్ బాబుని అలా చేంజ్ చేసేసాడు రాజమౌళి. వాడు క్రియేటివిటీ, వాడు వేరే ఇష్టం, వాడు వేరు. మహేష్ బాబు కొత్తగా చూపిస్తున్నారు మహేష్ బాబుని. మహేష్ బాబు ఏంటంటే చాలా డిఫరెంట్ మనిషి. అంటే ఎక్కడికి మన ఆడియో లాంచ్లకి రాడు, ఎంత సైలెంట్గా ఉంటే అంత సైలెంట్గా వచ్చి వెళ్ళిపోతాడు. అందరు హీరోలా మహేష్ బాబు ఒకటి, ప్రభాస్ ఒకళ్ళు చాలా క్లాస్ హీరోస్. అంటే అందుకే మహేష్ బాబుని కొంచెం వేరే లెక్కల్లో చూపిద్దామని చెప్పి రాజమౌళి ట్రై చేస్తున్నాడు. బట్ ఎప్పుడు మనం మహేష్ బాబుని ఒక సాఫ్ట్ లుక్లో కనబడతాం కదా, చూస్తాం కదా మనం. బట్ ఇప్పుడు కంప్లీట్ వైల్డ్గా కనబడుతున్నాడు. అదే అలా ఇష్టమా ఇలా ఇష్టమా? సాఫ్ట్ అంటే వాడికి సాఫ్టే బాగుంటుంది ఎక్కువ శాతం. వైల్డ్ అంటే కొంచెం ఫైట్లు, చిన్న చిన్న ఫైట్ల వరకు బాగుంటాయి. మ్యాక్సిమం బాగానే చేస్తాడు. సినిమా అయితే హిట్ అయింది. రాజమౌళి చేస్తున్నాడు కాబట్టి సినిమా హిట్ అయింది. రాజమౌళి పాస్పోర్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ ఇస్తున్నాడు, అది చూపించుకున్నారు, ట్రోల్ అవుతున్నాయి. లాగేసుకున్నాడంట, వేరే ఊరు టూర్లో వేస్తున్నాడు అని చెప్పి రాజమౌళి. మహేష్ బాబు ఇప్పుడున్న ప్రభాస్ను, మహేష్ బాబు ఇప్పుడున్న ఫామ్లో అంటే అందరూ డాప్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క హీరోలో. అంటే ఎంత సైలెంట్గా ఉంటాడో అంత క్లాస్గా ఉంటాడు మహేష్ బాబు అనేది. లేడీస్ కూడా క్రేజ్ ఎక్కువ మహేష్ బాబు. మంచి గ్రిప్ ఉంది మహేష్ బాబు. మరి ఇలాంటి మహేష్ బాబుని ఎప్పుడు సాఫ్ట్ లుక్లో చూస్తారు కదా, లేడీస్ ఏం వైల్డ్ లుక్లో చూస్తే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు చేయరన్న, మహేష్ బాబు అంటే చాలా అభిమానం, ఇష్టం గట్ట ఉంది ఆల్రెడీ. మరి లైక్ చూసాం కదా మహేష్ బాబు గారు, బేసిక్గా మనం ఎప్పుడు ఆయన మూవీస్ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది రాజమౌళితో, అంటేనే 6-7 years దాకా గ్యాప్ ఉండాల్సి వచ్చింది. మరి ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. 3 ఏళ్ళలో ఈ మధ్యలో ఇంకో మూవీ ఏదో తీస్తున్నాడు ఫ్యాన్స్ కోసం, ట్రైలర్స్ వదులుతున్నాడు చిన్న చిన్న యాడ్లు. డైలాగ్స్ అనేది, షెడ్యూల్ అనేది మామూలుగా ఊతారు కానీ నిజంగా రావు సినిమాలు, నిజంగా రావు కదా. రాజమౌళితో మూవీస్ అంటే ఇంకో మూవీ ఎలా చేయగలడు మహేష్ బాబు? అంటే మధ్యలో చిన్న మూవీ ఏదో చేస్తున్నాడు అండి, ఆల్రెడీ రన్నింగ్ మూవీ ఉందంట. ఆల్రెడీ ఏదో మూవీ హోప్స్ కోసం చూస్తున్నారు, ఏదో ఒక మూవీ వచ్చింది. పర్సనల్గా ఏమి ఇష్టం మహేష్ బాబులు చేసే విషయాలు కానీ ఏమైనా? భరత్ అన్న మూవీ రాజకీయాల్లో బాగా సెట్, అది ఆ మూవీలో బాగా సూట్ అయ్యాడు. ఇంకా శ్రీమంతుడు వాటి ప్రజలకి మంచి, వాడు సొంత ఊర్లోనే సినిమా చేసి చూపించాడు కదా, రియల్గా బాగుంటుంది. వాడు ఫైట్స్ బాగుంటాయి, క్లాస్ లుక్లో ఉంటాడు. ఆ డిఫరెన్స్ వాడు వేరు. అందరి మీద, అందరి హీరోల మీద వాడు గొప్పతనం చాలా వేరు. ఇష్టం వ్యక్తిగతంగా మహేష్ బాబులో ఏమి ఇష్టం? బయట వర్క్ కానీ ఆయన చేసే పనులు కానీ? క్లాస్ వర్క్స్, ఆయన ఏదైనా డీసెంట్గా ఉంటాడు ఆయన. అందువల్ల మనం ఒక ఆడియో లాంచ్లోకి వచ్చారంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి సైలెంట్గా వెళ్ళిపోతాడు. నా సినిమా హిట్, నేనే హిట్ అన్నట్టు మాట్లాడటం అసలుకి. ఇప్పుడు వాడి సినిమా హిట్ అయితే ఎంత సైలెంట్గా ఉంటాడు. వేరే ఏలో అల్లు అర్జున్, ప్రభాస్, మామూలుగా అల్లు అర్జున్ కాదు, అల్లు అర్జున్ వేరే వేరే హీరోలు అనుకో, నా థియేటర్ నేనే హీరోని, ఫైట్లు నా ఫైట్లు అని చెప్పి గత్తర చేస్తారు. మహేష్ బాబు అలా కాదు, వాడు వేరు, వాడు రేంజ్ వేరు, సపరేట్. వాడంటే చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ, వాడంటే అభిమానం చాలామంది ఉన్నారు. ట్రోల్ చేశారు కదా మహేష్ బాబుని, చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ట్రోల్ చేసేవాడు వల్ల ట్రోల్ చేస్తూనే ఉంటాడు. మహేష్ బాబు గురించి తెలియక ట్రోల్ చేస్తాడు. అందరూ చాలామంది ట్రోల్ చేస్తారు. బియర్డ్ మీసాలు ఉండే కావు, బియర్డ్ ఉండదు అని చెప్పి గతంలో ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆయన వాడి గురించి తెలియక మాట్లాడతారు అంతే. వాడంటే జనాలకు పిచ్చే, వాడి క్రేజ్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.